నమస్కారం, మీరు చూస్తున్నది అనేక వార్తలను మీకు అందిస్తున్న రుద్ర న్యూస్. ఆయనది 6 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం. విద్యార్థి నేత నుండి గవర్నర్ దాకా పలు పదవులను అలవోకగా నిర్వహించిన ప్రతిభ ఆయన సొంతం. పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీల్లోనూ అభిమానులను సంపాదించుకున్న వ్యక్తిత్వం ఆయనది. ఎప్పుడు ఎక్కడ ఏది మాట్లాడినా సౌమ్యంగా, సూటిగా, స్పష్టంగా మాట్లాడే నేర్పుతో ఆయన రాజకీయ ప్రస్థానం కొనసాగింది. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి, గవర్నర్ పదవి ఏదైనా తనదైన ముద్ర వేసిన రోషయ్య. చమత్కారాలు, చలోక్తులతో అలరించే రోషయ్య ఉపన్యాసాలు మరియు ఆర్థిక శాఖకు వన్నె తెచ్చిన ప్రతిభామూర్తి, బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ కొణిజేటి రోషయ్య జయంతి సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్యవైశ్య అన్నప్రసాద వితరణ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున రోషయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ట్రస్ట్ శాశ్వత అధ్యక్షులు చంద్ర శ్రీనివాస్, ఆర్యవైశ్య సభ్యుల సహకారంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పేషెంట్లను చూడడానికి వచ్చిన బంధువులు, బాటసారులు ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని ఆర్యవైశ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు ఆర్యవైశ్య నాయకులు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి గవర్నర్ రోషయ్య వ్యక్తిత్వం అందరికీ స్ఫూర్తిమంతమని అన్నారు. మానవీయ విలువలకు మారుపేరు అని, అసలు సిసలైన గాంధేయవాది అని, రాజకీయ దురంధరుడు అని, ఆయన లేకపోవడం రాజకీయ దిగ్గజాన్ని కోల్పోయామని, రాజకీయాల్లో రోషయ్య రాజసం ఎవ్వరికీ రాదని ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా ట్రస్ట్ శాశ్వత అధ్యక్షులు చంద్ర శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారాలలో నిత్యం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పేదల ఆకలి తీరుస్తున్నామని, నేడు రోషయ్య జయంతి సందర్భంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించడం మహదానందంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కుల బాంధవులు, మహిళలు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విధేయ రోసయ్య, తెలుగు ప్రజలకే గర్వం నువ్వయ్యా, తెలుగు ప్రజలకే గర్వం నువ్వయ్యా. స్ఫూర్తి ప్రదాయ రోసయ్య, భరతమాతకా భరణం నువ్వయ్యా, భరతమాతకా భరణం నువ్వయ్యా. పుట్టిన ఊరే వేమూరు, పొంగి మురిసినది ఆ ఊరు రోసయ్యా, రోసయ్యా. మనిషిగా మీరే బంగారు, సరిలేరయ్యా నీకెవ్వరు రోసయ్యా, రోసయ్యా. ఆర్యవైశ్యులకు కీర్తి కిరీటం నువ్వయ్యా, అజాత శత్రువే నువ్వయ్యా. తెలుగోడి గౌరవం నువ్వే పెద్దయ్యా, రోసయ్యా మాయ్యా, రోసయ్యా మాయ్యా. వినయ విధేయ రోసయ్య, తెలుగు ప్రజలకే గర్వం నువ్వయ్యా.
మేధావివే అయ్యా, అమర మేధావివే అయ్యా. జ్ఞానములోన గురువర్య సకల గుణాభి సంశీయ, సకల గుణాభి సంశీయ. పదవులకే వన్నె తెచ్చిన వైశ్య సింగమే నువ్వయ్యా, అయ్యా రోసయ్యా, అయ్యా రోసయ్యా. ఎంతో మందికి సాయం చేసిన దాన కన్నుడవు నువ్వయ్యా, అయ్యా రోసయ్యా, అయ్యా రోసయ్యా. ముక్కు సూటి తత్వం స్వయం కృషికి రూపం, తెలుగు వారి తేజం నీ యశస్సు అజరామరం. రోసయ్యా మాయ్యా. శిరసు వచ్చని శిఖరంగా భువినే ఏలిన విభుడమయ్యా, భువినే ఏలిన విభుడమయ్యా. మడమ తిప్పని నైజంగా ఎదురే లేని మనిషివయ్యా, ఎదురే లేని మనిషివయ్యా. మాటలలో చతురత కలిగిన స్నేహశీలివే నువ్వయ్యా, అయ్యా రోసయ్యా, అయ్యా రోసయ్యా. చేతలలో చేసి చూపగల సూత్రధారివే నువ్వయ్యా, అయ్యా రోసయ్యా, అయ్యా రోసయ్యా. కారణ జన్ముడవే నువ్వు మళ్ళీ ఎప్పుడు పుడతావయ్యా. మేమిక ధన్యులమే నువ్వు చూపిన బాటన నడిచెదమయ్యా. రావా రావా మళ్ళీ మా పెద్దయ్యా, రావా రావా మళ్ళీ మా పెద్దయ్యా. రావా రావా నువ్వే మా దిక్కయ్యా, రోసయ్యా. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు కోనేటి రోషయ్య మాజీ ముఖ్యమంత్రి, గవర్నర్, వైశ్య బాంధవుడు ఈరోజు 92వ జయంతి సందర్భంగా ప్రభుత్వ దవాఖానాలో కూడా ఆర్యవైశ్య అన్న ప్రసాదం తరఫున ఈ కార్యక్రమం చేయడం మాకు ఆ భగవంతుడు కల్పించిన వరంగా భావిస్తున్నాము. వారు కూడా మా వైశ్య సంఘానికి ఎన్నలేని సేవ చేయడం జరిగింది. హుస్నాబాద్ పట్టణం కూడా తన చిత్రం మీదనే కార్యక్రమం చేయడం జరిగింది. ఈ అవకాశం కూడా ఈ అన్నదాన ప్రసాదంలో కూడా వారి కార్యక్రమంలో పాల్పంచుకోవడం కూడా మాకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. వీళ్ళందరూ మా వైశ్య సోదరులందరూ సహకారంతోనే ఇప్పటి వరకు 192 మంది సభ్యులు చేరడం జరిగింది. దాదాపుగా 85 రోజులు కావస్తుంది. మునుముందు కూడా ప్రభుత్వ దవాఖానలో కూడా రోజు నిత్యం చేయడానికి కోసం కూడా మా వైశ్య సోదరులు కలిసికట్టుగా ఉండి, ఇది కేవలం ఆర్య వయసులు మాత్రమే ఉన్నారు కాబట్టి మిగతా వైశ్య సోదరులు కూడా తమంతు సహకారం చేసుకుంటూ మున్ముందు కూడా 365 రోజులు చేయడానికి మా తోటి మిత్రులు, బంధువులతో కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మాజీ ముఖ్యమంత్రి మరియు మాజీ గవర్నర్ అయినటువంటి కొనిజేటి రోషయ్య గారి 92వ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆర్యవైశ్య సోదరులందరూ కలిసి ఈ మా ప్రభుత్వ ఆసుపత్రిలో అన్న వితరణ కార్యక్రమంని రోషయ్య గారి పేరు మీద నిర్వహించడం జరుగుతుంది. తను వైశ్యుడు కాబట్టి వైశ్య సంఘం వాళ్ళందరూ చేయడం చాలా ఆదర్శవంతంగా ఉంది. ఎందుకంటే ప్రముఖులు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని చాలా మంది మర్చిపోతూ ఉంటారు. అట్లా కాకుండా ఒక వైశ్య సభ్యుడు అయినటువంటి కొనిజేటి రోషయ్య గారిని గుర్తుపెట్టుకొని మా హుస్నాబాద్ ఆర్యవైశ్య సంఘం వాళ్ళు ఘనంగా ఆయన పేరు మీద అన్న వితరణ కార్యక్రమం చేసి మిగతా అంటే స్టేట్ మొత్తంలో యునైటెడ్ ఏపీ ఉన్నప్పుడు ఎలా ఉందో అలా విధంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆర్యవైశ్య సంఘ సభ్యులందరికీ కూడా ఆదర్శప్రాయంగా నిలుస్తున్నారు. ఇటువంటి కార్యక్రమం చేయడం చాలా అభినందనీయము. ఈ సందర్భంగా నేను వాళ్ళ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు, కార్యదర్శులైన మరి మెంబర్స్ అందరినీ కూడా అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు ఇంకెన్నో ముందు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. మన ఆర్యవైశ్య ముద్దుబిడ్డ, మన కుల బాంధవుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
మాజీ గవర్నర్ కొనిజేటి స్వర్గీయ కొనిజేటి రోషయ్య గారు 92వ జయంతి పురస్కరించుకొని ఈరోజు మన ఇట్టి ప్రోగ్రాన్ని ప్రభుత్వ అధికారంతో చేయాల్సుకున్నది. ఈరోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా 450 అడుగుల ఒక విగ్రహాన్ని కూడా ఈరోజు లక్కిడికాపురం చౌరస్తాలో ఆవిష్కరించడం జరిగింది. అలాగే మన హుస్నాబాదు ఎమ్మెల్యే మంత్రివర్యులు హైదరాబాద్ ఇన్ఛార్జి పొన్నం ప్రభాకర్ గారి చొరవతో అమీర్పేటలోని ఉన్న ప్రకృతి చికిత్సాలయాన్ని అది రోషయ్య పేరుగా మార్చడం జరిగింది. అది అందుకు మన ముఖ్యమంత్రికి మరియు మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇట్టి ప్రోగ్రాము ఈరోజు మా వైశ్య భవన్లో కానీ మన హుస్నాబాద్ ప్రభుత్వ హాస్పిటల్లో నిత్య అన్నదానం ఏదైతే ఉన్నదో అందులో కూడా ప్రోగ్రాం చేయడం జరిగింది. ఇట్టి ప్రోగ్రాంకు చాలామంది ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వారికి అన్నదానం కూడా చేయడం జరిగింది. ఇట్టి రోషయ్య గారి ప్రతి సంవత్సరం ఇలాగే మేము అధికారులతో జరుపుకుంటామని కోరుకుంటున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా శ్రీ రోషయ్య గారు మరియు తమిళనాడు గవర్నర్గా ఒక ఆంధ్రప్రదేశ్ వైద్యజాతికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ వైద్యజాతికి అధ్యక్షుడిగా పనిచేసింటూ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసుకుంటూ ఒక ఆర్యవైశ్యులకు అన్ని రకాల సహకరించి వివిధ రకాల కార్యక్రమాలు కూడా ఆయనే ప్రారంభోత్సవం చేసుకుంటూ ఈరోజు పరమవించాలని ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడే మా గతంలో చెప్పిన మంత్రి గారు చొరవ వల్లనే అక్కడ మా లక్కిడికాపురంలో ఇలా ఆవిష్కరణ 9:30కు మా ఖార్గే గారి చేతుల మీదుగా జరిగింది. ఈరోజు చాలా సుదినంగా భావిస్తూ సంతోషం. కొనిజేటి రోషయ్య మాజీ ముఖ్యమంత్రి మరియు గవర్నరు మన ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో 16 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన అతి అందరి వాళ్ళు పెద్దవాడు. ఈరోజు ఆయన జయంతి రోజున వైశ్యభవన్లో కానీ మన గవర్నమెంట్ హాస్పిటల్ కానీ అన్నవచరణ చేసేందుకు మా అందరికీ సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం ఇలాగే ప్రతి సంవత్సరం ఆయన జయంతి రోజున కానీ ఏ రోజున కానీ ఆయన తరలించుకుంటూ అందరం చేస్తామని చెప్తున్నాం. రేవు సంఘం ఆధ్వర్యంలో 92వ జయంతి కొనిజేటి రోషయ్య గారు జరుపుకోవడం జరిగింది. ప్రభుత్వ దవాఖానలో అన్న వితరణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. 92వ జయంతి ఉత్సవాలు రోషయ్య గారి జరుపుకోవడం మాకెంతో సంతోషకరంగా ఉంది. తను ఏంటంటే పలు మార్లు ఆర్థిక శాఖ మంత్రిగా కాకుండా ముఖ్యమంత్రిగా చేసి కూడా అన్ని యొక్క ప్రతిపక్షాలను కూడా ఎవరిని కూడా లేవనెత్తకుండా ఒక సమస్య మీద ఆయన నిబద్ధతతో పనిచేసి అందరికీ మంచి సేవలు అందించారు. కాబట్టి వారి యొక్క జయంతి ఉత్సవాలు మేము ఆర్యవైశ్య సంఘం హుస్నాబాద్ తరఫున జరుపుకోవడం మాకు గర్వంగా ఉంది. అదేవిధంగా అక్కడ మా వైశ్యభవన్ని కాకుండా కూడా ఇక్కడ ప్రభుత్వ హాస్పిటల్లో కూడా తన యొక్క జయంతి ఉత్సవాలు జరుపుకుంటూ అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. ఇదే రోజు ప్రభుత్వం కూడా గుర్తించేసి వారికి ఒక మంచి కాంస్య విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠిస్తున్నారు. కాబట్టి వైశ్య బాంధవులందరికీ కూడా ఇది శుభతరుణం అని చెప్పుకోవచ్చు. దీనిలో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జై వాసవి. ఈరోజు 92వ రోషయ్య గారి జయంతి సందర్భంగా మేమందరము వైశ్యభవన్లో మంత్రి గారికి అయిన వారికి రోషయ్య గారికి నివాళులు అర్పించి మనస్ఫూర్తిగా వారికి శుభాకాంక్షలు తెలుపుకొని మరి అక్కడ ఉన్న ఇలాంటి ఆర్యవైశ్యులల్లా ఒక వ్యక్తి ఇన్నిసార్లు 16 సార్లు బడ్జెట్ పెట్టి నిజంగా అది అభినందనీయము. వారికి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా చమత్కారంగా మాట్లాడి ఆ కష్టాన్ని వెళ్ళదీసేవాడు. వారికి ఉన్న ఘనత ఇప్పటి వరకు కూడా ఎవరికి లేదని చెప్పుకోవచ్చు. నిజంగా వారిలాగా మన ఆర్యవేశులలో కూడా మళ్ళొకరు ఉండాలి, వారిలాగా పాత్ర పోషించాలి. అది మహిళలే కానీ పురుషులే కానీ అలాగే వారి బాటల్లో నడుచుకోవాలని కోరుకుంటూ మరి ఇక్కడ కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో మరి అందరి సామూహికంగా చేసిన అన్న ప్రసాద వితరణ చేపట్టిన ఈ శ్రీనన్న గారికి కూడా ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు కూడా నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై రోషయ్య గారికి జై. జై వాసవి. ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో
ఆర్యవేశ భవన్లో ఆర్యవేశ సంఘం మహిళా విభాగం ఆధ్వర్యంలో కొంజేటి రోషయ్య జన్మదినం సందర్భంగా 92వ జన్మదినం సందర్భంగా నివాళులర్పించి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి పూలమాల వేయడం జరిగింది. మన వయసులలో అందరూ ముందుకు వచ్చారు, కానీ రోషయ్య అంత ఘనత ఎవరికి దక్కలేదు. ధైర్యంలో కానీ, ఆధ్యాత్మికంలో కానీ, పొలిటిషన్లో కానీ ప్రతి ఒక్క దానికి తను ఒక మూల విరాట్ లాగా నిలిచాడు. అతనిని మర్చిపోవద్దనే ఉద్దేశంతో ఈ 92వ జన్మదినాన్ని కూడా మేము అందరం ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా మన సీనన్న ఆధ్వర్యంలో కూడా ఈరోజు ఇక్కడ మేము జన్మదిన శుభాకాంక్షలు తెలపడం జరిగింది. వారిని మనం ఎప్పుడూ మర్చిపోకుండా కూడా హైదరాబాద్లో ఆ విగ్రహం పెట్టడం అనేది మనకు చాలా ఆనందమైన విషయం. ఇలాగే మళ్ళీ ఇంకొకరు కూడా నిజమే అంటున్న విషయం కూడా అదే, ఎందుకంటే నిజమే అలాగే ఇంకొకరు కూడా రావాలి అని కోరుచున్నాము. జైవాస. మంచిగా పెడతారు సార్లు, ఆశీర్వాదంతో వాళ్ళు సొంత ఉండాలి. నేనేం లేక వచ్చినాం, తింటాను, మంచిగా ఉన్నాం సారు. అంతా ఆయురాగ్యాలతో చల్లగా ఉండాలి. నా మిత్రులు రోషయ్య పుట్టినరోజు కోమాట్లు అందరు కలిసి అన్నదానం చేస్తారు. చాలా సంతోషం ఉంది సార్. అన్నం ఎలా ఉంది మరి టేస్ట్? మంచిగా ఉన్నది సార్. మరి మీరు ఉండాలి. మీరు ఎప్పుడైనా వస్తున్నారు కదా ఇక్కడికి? ఎప్పుడు వస్తాను సార్. అదే ఎలా ఉంది ప్రతిరోజు రుచులు ఎలా ఉంటున్నాయి? మంచిగా ఉంటున్నాయి సార్. ఎంతమంది వస్తారు? దాదాపు అందాదా నువ్వు రోజు వస్తున్నావు కదా? రోజు 200 మంది దాకా వస్తారు. మరి ఇలా అన్నదానం చేయడం మీకు ఏ విధంగా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తాను సార్. మరి ఇలా ప్రతిరోజు చేయాలని దేవుని వేడుకుంటురా? వేడుకుంటాను, రోజు పెట్టాలి సార్లు అని రోజు వేడుకుంటాను. దేవుడు ఆయురాగ్యాలతో చల్లగా ఉంచాలి అందరినీ అని వేడుకుంటాను సార్. ఇవాళ అన్నదానం చేసిన చందా శ్రీనివాస నాకు ఆయురాగ్యాలతో చల్లగా ఉండాలి అన్నదానం పెట్టిండు. ఎప్పుడు రోజు తింటున్నాం.